ఇమ్ముతోటి మళ్ళీ డిస్కషన్ చేస్తుంటుంది. నేను చేసిన తప్ప ఇమ్ము అని అడుగుతుంది. అంటే వాళ్ళు స్ట్రాటజీ అనేది ప్లే చేశారు. నువ్వు వాళ్ళతో గేమ్ ఆడితే గెలుస్తానని, నువ్వు కళ్యాణ్ తోటి గేమ్ ప్యాచప్ చేసుకుంటే గేమ్ గెలుస్తానని నువ్వు అనుకున్నావు. వాళ్ళు సెల్ఫిష్గా ఆలోచించారు, నువ్వు సెల్ఫిష్గా ఆలోచించావు. ఇక్కడ అందరు సెల్ఫిష్గానే ఆలోచిస్తారు. కానీ మన గేమ్ మనం పెట్టుకోవాలి, గేమ్ వరకే పెట్టుకోవాలి. తర్వాత మనము ఫ్రెండ్స్లా ఉండాలి అంతే తప్ప మనసులో పెట్టుకొని మనం వాళ్ళ మీద ఆశయం పెట్టుకోవద్దు అని. కళ్యాణ్ని సీజన్ టార్గెట్ చేశానని వాళ్ళు మా ఇద్దరిని తీసుకున్నారు, అయినా టార్గెట్ చేశారు కదా ఏమో అని అంటుంది. అసలు తనుజకి ఏం కోపం అంటే మన దేవాన్ పవన్ మీద, రీతు మీద చాలా కోపం ఉన్నట్లుంది. అలాగే మన దివ్య మీద గిట్ట చాలా కోపం ఉన్నట్లుంది. అదే చెప్తుంది అనమాట. నువ్వు ఏమన్నా ఉంటే వాళ్ళతో సాల్వ్ చేసుకో అని హిము అనే చెప్పాడు. అలాగే కళ్యాణి గిట్ట చెప్పాడు, నీకేమన్నా గేమ్స్లో గేమ్ వరకే పెట్టు, మనసుకు తీసుకోకు, ఎందుకంటే అలా తీసుకుంటే మంచిది కాదు, ఎందుకంటే మనం మార్నింగ్ లేచి వాళ్ళతో ట్రావెల్ చేయాలి కాబట్టి అని చెప్తాడనమాట మన